హాయ్ నేనైతే మీ ముందుకైతే మాత్రం మరి ఇంకో కొత్త వీడియో అయితే వచ్చేసాను. వీడియో ఏంటంటే బ్యాగులు చూపించుకుంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నా అని చెప్పి అనుకుంటున్నారా? నేనైతే మాత్రం గుడ్డి మల్కాపూర్ అని చెప్పాను, హైదరాబాద్లో ఉన్న ఫ్లవర్స్ హోల్సేల్ షాప్ దగ్గరికి అయితే వచ్చానండి. ఎందుకంటే దీపావళి వస్తుంది కదా అని చెప్పని అయితే ఫ్లవర్స్ తీసుకుందామని అయితే వచ్చాను. సో ఇక్కడైతే మాత్రం ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడైతే మాత్రం మనకు కావాల్సింది చామంతి ఎక్కువ కావాలి, బంతిపువ్వు కావాలి. నేనైతే మాత్రం చామంతి తీసుకున్నాను, వైట్ చామంతి, ఎల్లో చామంతి అయితే తీసుకున్నాను. ఈయన దగ్గర అయితే లోటస్ పూలు ఉన్నాయి కదా, అది ఒకటైతే 15 రూపీస్ అయితే పడ్డది, అది కూడా తీసుకున్నాను. సో బంతిపూ అయితే తీసుకోలేదు. బంతిపూ అయితే మాత్రం నిన్న మార్కెట్లో అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock మార్కెట్లో అయితే మాత్రం 40 రూపీస్ కిలో అయితే ఉంది. సో అది తీసుకోలేదు బంతిపూలు, పండగ ముందు రోజు తీసుకుందాం అని చెప్పి ఆగిపోయాను. ఇప్పుడైతే చామంతి ఇంకా గులాబీ పూలు అయితే తీసుకున్నాను. చామంతి చూడండి ఎంత ముద్దుగా ఉందో. లైటింగ్లో అయితే చామంతి దగ్గర మెరిసిపోతుంది. రేట్ కూడా అట్లానే ఉందండి మార్కెట్లో అయితే మాత్రం. మార్కెట్లోనే కిలో 120 రూపీస్ అయితే ఉంది. రేపు ఎంత పెరుగుతుందో మనకు తెలీదు. ఏమన్నా రేట్ చెప్తా చూడండి. గులాబీ, చిన్న గులాబీ ఎంత కిలో? భయ అయితే మాత్రం 250 చెప్పినాను మాత్రం చిన్న గులాబీ కిలో. ఇది ప్లేస్ వేరు, ఇంకో ప్లేస్ ఉందన్నమాట. అక్కడైతే మాత్రం చాలా తక్కువ దొరుకుతాయి పూలు ఇక్కడికన్నా. అక్కడికైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అసలు ఖాళీ అయితే లేదండి మార్కెట్ అయితే మాత్రం. ఒక పక్కన పూల రద్దీ, ఒక పక్కన కొనుక్కునే వాళ్ళ రద్దీ. అంత అంటే ఇంత కూడా ఖాళీ లేదు. మొత్తం మీద అయితే మాత్రం రోడ్ సైడ్ వెళ్ళినట్టు ఒక యుద్ధమే చేయాలి. చూడండి ఎట్లా వెళ్తున్నాను. నన్ను అయితే దొప్పుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద లారీలు తీసుకెళ్తారు అనమాట ఇట్లా. సో వాళ్ళు కూడా గుర్తుకుని వెళ్ళిపోతారు. అండ్ ఇదే అనమాట, ఇది మాత్రం హోల్సేల్ మార్కెట్. ఇది కూడా మార్కెట్ లోపల ఇంకో పార్ట్. కానీ ఇక్కడైతే మాత్రం మనకి పూలు అనేవి కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి. ఇందాక 250 రూపాయలు చెప్పిన గులాబీ, చిన్న గులాబీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ గులాబీ చూడండి, ఇది వచ్చేసి అన్న అయితే 220 రూపాయలు చెప్పిండు. నాకు లాస్ట్కి 180 రూపాయలకి ఇచ్చిండు కిలో. ఈ గులాబీ పువ్వు అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాం 1 కిలో. ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అన్నీ అయితే తీసుకున్నాను. నాకు మొత్తం అయితే 480 రూపీస్ అయితే పడ్డది. 3 కిలోస్ ఏమో చామంతి తీసుకున్నాను, 1 కిలోనేమో గులాబీ తీసుకున్నాను. సో ఈ వీడియో అయితే ఇంకటి చేస్తున్నాను. బాయ్, టాటా.